నా పేరు గొల్మాల అప్పారావు, దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, కంతిరపాలెం, ఇందిరానగర్ 1. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పేదలకి భోజనం ప్యాకెట్లు మరియు వస్త్రదానం మరియు ఆర్థిక సాయం నేటికి 10 సంవత్సరాల బట్టి చేస్తున్నాం. సంఘంలో నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరే ఉండేవారు. బ్రిటిష్ ఇండియా కాలంలో నెహ్రూ, పటేల్ చదివింది LLB మాత్రం, అంటే గాంధీ, నెహ్రూలు చదివింది అప్పుడులో న్యాయశాస్త్రంలో డిగ్రీ కానీ అంబేద్కర్ గారు LLD డాక్టర్ ఆఫ్ లా చేశారు. ఇంత చదివిన వాళ్ళని అప్పుడు వేల మీద లెక్క పెట్టవచ్చు. అఖండ భారతం వల్ల LLD చేసిన మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. LLD చేసి అన్ని దేశాల రాజ్యాంగాల మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు భారత్ల అనే సంఘంలో సభ్యులుగా ఉంటారు. వీళ్ళు ప్రపంచ మేధావులుగా గుర్తిస్తారు. ఈ ప్రపంచ మేధావులు అరెస్ట్ చేయరు. అంటే ఈ సంఘంలో భారత్ల అనే సంఘంలో మొత్తం 100 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళు ప్రపంచ రాజ్యాంగాన్ని రాసే సత్తా ఉన్న మొదటి ముగ్గురులోనూ అంబేద్కర్ గారు అత్యంత ప్రావీణ్యం కలిగి ఉన్న వ్యక్తిని ప్రపంచ మేధావుల సంఘం పేర్కొంది. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మాకు రాజ్యాంగం రాసి ఇవ్వండి అని గాంధీ గారు అడిగితే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం గురించి చెప్పారు. ఈ విషయం ఆలకించిన గాంధీ గారు ఈ విషయం నెహ్రూ, పటేల్ చెప్పి అందరూ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి రాజ్యాంగ రచన చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న గొల్లమాల మీనా, పట్నాల ఝాన్సీ, గొల్లమాల మంగయ్య, మరి ప్రేమనే ఇతరంత సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఎంతమందికి ఆహారం ఇచ్చారు? ఈరోజు ఒక 30 మందికి కూడా భోజన ప్యాకెట్లు పెట్టాం. కిందటిసారి వచ్చామో జ్యోతిరావు పూలకి కూడా రగ్గులు, భోజన ప్యాకెట్లు కూడా పెట్టాం. అలాగే నేటికి 10 సంవత్సరాల బట్టి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రాణం. ఆయన కోసం మా ప్రాణాలు కూడా ఇవ్వనందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన లేకపోతే మేము లేము ఈరోజు. అందుకే ఈ కార్యక్రమం చేపట్టాం.